నేను విన్నాను, నేను ఉన్నాను అనేది సీఎం జగన్ గత ఎన్నికల నినాదం. మీకు మంచి జరిగిందని నమ్మితే ఓటేయండి అనేది ప్రస్తుత ప్రచారం. కీలకమైన ఏపీ ఎన్నికల్లో తనదైన స్టైల్లో ప్రచారంలో దూసుకుపోతున్నారు సీఎం జగన్. చేసిందే చెబుతా, చెప్పేదే చేస్తా అంటూ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న సీఎం తనలానే ప్రతిపక్షాలు ఏం చేశాయో చెప్పాలంటూ ప్రశ్నిస్తూ విపక్ష కూటమిని ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఏపీలో పోలింగ్ తేదీకి సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రచారం హీట్ పెరుగుతోంది. ముఖ్యంగా అధికార వైసీపీ ప్రచార వ్యూహాలు విపక్షాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. సామాన్యులే తన పార్టీ స్టార్ క్యాంపెయినర్లు అంటూ 12 మందిని ఎంపిక చేసిన వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి మేనిఫెస్టో చేరేలా ప్లాన్ చేసింది. ఇదే సమయంలో సీఎం జగన్ సుడిగాలి పర్యటనల ద్వారా నియోజకవర్గాలను చుట్టేస్తున్నారు. తొలుత 4 సిద్ధం సభలు నిర్వహించి క్యాడర్ను ఎన్నికలకు సమాయత్తం చేసిన సీఎం ఆ తర్వాత మేమంతా సిద్ధం అంటూ 22 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించారు. ఇక చివరిగా గత నెల 28 నుంచి రోజుకు 3 పార్లమెంటు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ తన పాలనలో తీసుకువచ్చిన మార్పును వివరిస్తున్నారు. కొత్త కొత్త మోసాలతో, కొత్త కొత్త మేనిఫెస్టోతో, అబద్ధాలకు రెక్కలు కట్టి ప్రజల మనోభావాలతో ఎలా ఆడుకుంటా ఉన్నారో మీరే చూస్తా ఉన్నారు. నేను అందుకనే చెప్తా ఉన్నా, ఇలాంటి వాళ్ళను, ఇలాంటి మోసాలను, ఇలాంటి అబద్ధాలను, ఇలాంటి రాజకీయాలను, ఇలాంటి విలువలు, విశ్వసనీయత లేని ఇలాంటి మనుషులకు తగిన గుణపాఠం చెప్పబని మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా. 5 ఏళ్లుగా అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పడానికే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు సీఎం జగన్. ఎన్నడూ లేనట్లు సంక్షేమ పథకాల ద్వారా నేరుగా లబ్ధిదారుల ఖాతాలకే డబ్బులు వేశాను అని, ఒక్క సంక్షేమ పథకాల కోసమే 2,70,000 కోట్లు వెచ్చించామని వివరిస్తున్నారు సీఎం. తాను 5 ఏళ్లలోనే లక్షల కోట్లు ప్రజలకు పంచాను అని, 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు ఆ పని ఎందుకు చేయలేకపోయారని ప్రశ్నిస్తూ ప్రజల్లో ఆలోచనలు రేకెత్తిస్తున్నారు సీఎం జగన్. చంద్రబాబు నాయుడు గారు పాపిష్టి కళ్ళు పడేంత వరకు బాగా కొనసాగింది. ఇంకా కడుపు మంట చల్లారకుండా ఈ పెద్ద మనిషి ఏం చేశాడు? అవ్వా తాతలు బ్యాంకుల చుట్టూ తిరిగేట్టుగా వాళ్లకు బ్యాంకుల్లో జమ చేయమని చెప్పాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. బ్యాంకుల చుట్టూ తిరుగుతూ, ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఆ అవ్వాతాతలు ఇంతటి ఎండలో క్యూలో నిలబడి ఆ కార్యక్రమాలన్నీ చేస్తూ చంద్రబాబు నాయుడు గారిని తిట్టకుండా తిడతా ఉంటే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఏం చేస్తా ఉన్నాడు? ఆ నెపాన్ని కూడా మీ బిడ్డ మీద వేస్తా ఉన్నాడు. సంక్షేమ పథకాలతో పాటు గ్రామ సచివాలయాలు, వాలంటీర్లు, రైతుకు భరోసా కేంద్రాలు, 31 లక్షల ఇళ్ల నిర్మాణం, 17 మెడికల్ కాలేజీలు, సీపోర్టులు, ఉద్దానం కిడ్నీ సమస్య పరిష్కారం వంటివి తన పాలనలోనే సాధించినట్లు చెప్తున్నారు సీఎం జగన్. ప్రతి ఊరిలోనూ సచివాలయ భవనాలతో పాటు నాడు నేడు పథకం కింద రూపుమారిన స్కూళ్లు కంటికి కనిపిస్తూ ఉండడంతో ప్రజలు కూడా సీఎం ప్రచారంతో ఏకీభవిస్తున్నట్లు పలు సర్వేలు నివేదిస్తున్నాయి. మళ్ళీ జూన్ 4వ తారీఖున ఆ అవ్వ తాతల ఇంటికే మళ్ళీ వాళ్ళ మనవల్లగా, వాళ్ళ మనవరాళ్ళగా మళ్ళీ వాలంటీర్లు మళ్ళీ ఇంటికే వచ్చి ఆ అవ్వ తాతలకు చక్కటి చిరునవ్వులతో సూర్యోదయాని కంటే ముందే వాళ్ళ ఇంటికే పెన్షన్లు ఇచ్చే పరిస్థితి మీ బిడ్డ తెస్తాడు అని ప్రతి అవ్వకు, ప్రతి తాతకు ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ఇక గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 99% అమలు చేసిన వైసీపీ ఈ ఎన్నికలకు మరికొన్ని హామీలను జోడించి మేనిఫెస్టో విడుదల చేసింది. ఇదే సమయంలో విపక్ష కూటమి 2014లో విడుదల చేసిన మేనిఫెస్టోలో 600 హామీలిచ్చి ఎన్ని హామీలు అమలు చేసిందో చెప్పాలని నిలదీస్తున్నారు సీఎం జగన్. చివరికి సీఎం ప్రశ్నలతో టీడీపీ కూడా ఈసారి ఎన్నికల మేనిఫెస్టో స్టైల్ మార్చుకోవాల్సి వచ్చింది. సూపర్ 6 అంటూ ప్రచారం చేస్తున్న పథకాలతో పాటు మరికొన్ని హామీలతో 4 పేజీల మేనిఫెస్టోను రిలీజ్ చేసి తమ దారిలోకి వచ్చిందని అంటున్నారు వైసీపీ నేతలు. మొత్తానికి సీఎం జగన్ తన ఆలోచన విధానంతో విపక్షాన్ని ఇరుకున పెట్టడంతో పాటు తన స్టైల్ను అనుసరించేలా చేయడం తొలి సక్సెస్ గా చెబుతున్నారు. ఏదేమైనా ఈ ఎన్నికల్లో సీఎం జగన్ స్పీడ్ వైసీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపుతోంది.